మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగము ధ్యానం చేసుకోబోయే ముందు మనము గడిచిన వారము ఏం జ్ఞాపకం చేసుకున్నాం అనేది, ఏం ధ్యానం చేసుకున్నాం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. గడిచిన ఆదివారం ఏం ధ్యానం చేసుకుంటూ వచ్చామో గుర్తుంది ఎవరికన్నా? హల్లెలూయా. ప్రార్థనా శక్తి, ప్రార్థనా జీవితం. ఒకవేళ మనకి ఈ ఆదివారం వర్తమానం గుర్తు లేకపోతే యూట్యూబ్లో అందుబాటులో ఉంది కదా, యూట్యూబ్లో ఒకసారి చూసుకోవచ్చు కదా. యూట్యూబ్లో నేను ఎట్లా అయినా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ ద్వారా కూడా మనం వారు చక్కగా ఒకసారి దాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోవచ్చు. గడిచిన వారము మనము ప్రార్థనా శక్తి గురించి, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇవి లేకపోతే మన కుటుంబం ఆశీర్వాదకరంగా, మన వ్యక్తిగత జీవితం కానీ సంఘం కానీ ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఈ మూడు కలిగి ఉంటే వ్యక్తిగతంగా, సంఘంగా, కుటుంబంగా, సంఘంగా మనం ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదింపబడిన వారంగా ఉంటాం, ఆశీర్వాదకారకులుగా కూడా ఉంటాం. ఇంకా అలాగే ఇంకోటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని చెప్పేసి. అలాగే మనం ఇప్పుడు ఈస్టర్ తర్వాత దగ్గర నుంచి ఇప్పుడు ఆరోహణం తర్వాతలోకి వెళ్ళాం. ఆరోహణం తర్వాతలోకి వెళ్ళాం ఎందుకని? మొన్నటిదాకా ఈస్టర్ అంటే ఏంటి? పునరుత్థానం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి కానీ అక్కడున్న ప్రజలకు కానీ అనేక వందల మందికి అగపడినట్లుగా చూడటము. ఆ మధ్యలో జరిగిన సంఘటనలే ఈస్టర్ తర్వాత జరిగిన సంఘటనలు, అంతే కదండి. ఈస్టర్ తర్వాత జరిగిన సంఘటనలు. ఎంతమందికి ప్రభువారు కనిపిస్తూ వచ్చారంట? ఎంతమంది కనిపిస్తూ వచ్చారు? 500 మందికి పైగా కనిపిస్తూ వచ్చారు. ఎన్ని రోజులు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు? 40 రోజుల వరకు తను తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు తన యొక్క ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడు? తన యొక్క దర్శనం 11 సార్లు తన యొక్క ప్రత్యక్షతని తన ప్రజలకి చూపిస్తూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఈస్టర్ తర్వాత 7 వారాలు ఉంటాయి. ఈస్టర్ తర్వాత 7 వారాలు. 7 వారాల్లో ఇది 6వ వారం. పోయిన వారము ఈస్టర్ తర్వాత 5వ వారం. తర్వాత ఇది ఆరోహణ ఆదివారం అంటారు. ఆరోహణ ఆదివారం అంటే అసెన్షన్ అంటారు. ఆరోహణం అని అంటే మనకు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆరోహణము, అవరోహణము. ఆరోహణం అంటే ఎక్కుట, అవరోహణం అంటే దిగుట అనమాట. ఆరోహణము ఆదివారం అని ఎందుకు అంటున్నానంటే దేవుడు అవరోహణం అయ్యాడు కాబట్టి ఆరోహణం అవుతున్నాడు. అవరోహణం అయ్యాడు కాబట్టి అంటే ఏంటి? క్రిందికి దిగి వచ్చాడు కాబట్టి క్రింద నుంచి మరలా పైకి వెళ్ళవలసి వస్తుందన్నమాట. అదే మనము యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలో కూడా చదవబడిన వాక్య భాగం, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడ వెళ్తున్నానో మీకు తెలియదు, మీరు అక్కడికి రాలేరు. వాళ్ళు ఏమనుకుంటారు? ఒకేలా గ్రీసు దేశానికి వెళ్ళిపోతున్నాడా, ఇంకా వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు, మీరు నా యొద్దకు రాలేరు. అయితే నేను మీకు ఆత్మను అనుగ్రహిస్తాను అని చెప్పేసి, ఆ ఆత్మ ఉన్నవాళ్ళు జీవజల ఆత్మ కలిగి ఉంటారు, జీవజల ఓటలు ఉంటాయి అందులో అని చెప్పేసి. ఒకసారి 7వ అధ్యాయము 37, 38 వచనాలు గమనిద్దాం ఒకసారి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈ యొక్క వారంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం కూడా ఇదే అన్నమాట, దేవుని యొద్దకు రావటం గురించి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానాంశంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారాన్ని బట్టి, పునరుత్థాన దినాన్ని బట్టి, ఆరోహణ ఆదివారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఇప్పటి వరకు ప్రభువా నిన్ను పాటల ద్వారా స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి, మంచి స్వరాలను బట్టి, మంచి వాతావరణాన్ని బట్టి వందనములు స్తోత్రములయ్యా. ఇచ్చిన సహవాసం బట్టి వందనములు స్తోత్రములయ్యా. ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి సెలవిచ్చిన దేవా, అయ్యా నువ్వు మా మధ్యలో ఉన్నందుకు వందనములు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ విత్ అస్ లార్డ్.
అయ్యా తండ్రి, నీవు మా మధ్యలో ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని వేడుకొంటున్నాం తండ్రి. నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా మాకందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. నిలవబడుతున్న నేను ఒట్టివాడిని, అయోగ్యుడిని, అపాత్రుడిని ప్రభువా. కేవలం నువ్వు పిలిచిన పిలుపుని బట్టి, ఇచ్చిన యోగ్యతను బట్టి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభువా. నీ దాసుని నీ యొక్క సిలువు చాటును మరుగు చేసుకొని ప్రభువా తన నోట నీ మాట ఉంచి ప్రభువా నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు అందించండి అయ్యా. ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఎవరెవరైతే వింటున్నారో ప్రభువా ప్రతి ఒక్కళ్ళని దర్శించండి అయ్యా. ఉన్నపాటునో పొరపాటునో ప్రభువా వారి యూట్యూబ్ ఆన్ చేసి ఉంటుండగా తండ్రి దేవ, అందులో వింటున్న ఈ వర్తమానాల ద్వారా నువ్వు వారిని పలకరించమని, వారిని తాకమని, వారి హృదయాన్ని ప్రేరేపించమని, వారిని అలాగున ప్రభువా నువ్వు దర్శించమని వేడుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు. షాలోమ్, వందనములు, షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకుందాము. చదవబడిన వాక్య భాగము 7వ అధ్యాయంలో, పరిశుద్ధుడైన యోహాను రాసిన 7వ అధ్యాయంలో 38వ వచనం చదువుతూ వచ్చాము. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. పాత నిబంధన పాఠ్యభాగము 42వ సంకీర్తన మనం చదువుకుంటూ వచ్చాం. 42వ సంకీర్తన ఒకసారి మనము దాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటూ ముందు వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. 42వ సంకీర్తన ఒకసారి మనం చూస్తే, మొదటి ఆ భాగం చూస్తే 1వ వచనం పైన చూద్దాం ఒకసారి. అంటే ద్వితీయ స్కందము ప్రధాన గాయకులకి కోరహ కుమారులు రచించినది అని రాయబడింది అనమాట. ఈ కీర్తనల గ్రంథము 5 స్కంధాలుగా 5 భాగాలుగా విభాగించబడింది అనమాట. కీర్తనల గ్రంథము మొదటి స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము, 5 స్కందాలుగా 150 అధ్యాయాలు విభాగించబడుతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ విభాగించబడిన 5 అధ్యాయాలు 5 కాండాలను సూచిస్తున్నాయి, 5 పంచకాండాలని సూచిస్తున్నాయి. సరే, మనం లోతులోకి వెళ్ళొద్దు, వాటి గురించిన ఎక్కువ ధ్యానం అవసరం లేదు. అయితే ఇక్కడ కోరహ కుమారులది అని చెప్పి రాయబడింది. కీర్తనలు అనగానే మనకెవరు గుర్తొస్తారు? దావీదు కీర్తనలు. దావీదు మొత్తం ఎన్ని కీర్తనలు రచించాడు మీకు తెలుసా? దావీదు 73కు పైగా కీర్తనలు తన స్వహస్తాలతో తను రచిస్తూ వచ్చాడు. 73కు పైగా కీర్తనలు అనగానే మొత్తం దావీది కాదు. అలాగని చెప్పేసి దావీది తక్కువ కాదు, ఆయన సింహభాగం కీర్తనలు రచిస్తూ వచ్చాడు. మనకందరికీ తెలుసు దావీదు కీర్తనలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని. అంతకుముందు వారం మనము ఈ యొక్క కీర్తన ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అలాగే మొదటి కీర్తన ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు కాపుల మార్గం. ఇలాగా కీర్తనలు 73 కీర్తనలకు పైగా దావీదు రచిస్తూ వచ్చాడు. అయితే ఇందులో ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి, మీకు తెలిసిన కీర్తనలు. ఇప్పుడు చదువుకున్న కోరహ కుమారుల కీర్తన. ఈ కోరహ కుమారుల కీర్తనలు 9 కీర్తనలు ఉన్నాయి. అలాగే ఆసాపు కీర్తనలు ఉన్నాయి, 11 కీర్తనలు ఉన్నాయి. ఇంకా అలాగే యాత్రా కీర్తనలు ఉన్నాయి, 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి అన్నమాట. ఇంకా అలాగే సొలొమోను కీర్తనలు 2 ఉన్నాయి. మోషే ఏమైనా రచించాడండి? మోషే చక్రవర్తి గారు మోషే కీర్తన ఏమైనా గుర్తుందా? మోషే కీర్తన, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు మమ్మల్ని. అది ఏ కీర్తన? అది చనిపోయినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు కీర్తన భాగం చదివిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా అయా మా ఆయుష్ కాలము 70 లేక 8 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసం. అది ఏ కీర్తన? 90వ కీర్తన. ఎవరు రచించారు? మోషే రచించాడు అన్నమాట. ఇలాగ అనేక మంది కీర్తనకారులు ఈ కీర్తనలు రచిస్తూ వచ్చారు. అందులో హేమాను, ఏతాను, ఎదుతును రాగాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఏ రాగం ద్వారా పాడతారు. వీటిలన్నిటినీ మనం కీర్తనలు అధ్యాయాలు అనకూడదట. కీర్తనలు అధ్యాయాలు కాదు, కీర్తనే అనాలి. కీర్తనే అనాలి. వచనాలు అనకూడదట, చరణం అనాలట. వచనము అనకూడదు, చరణం. ఎందుకంటే యూదులు ఈ యొక్క కీర్తనలు ఎగ్జాక్ట్గా ఎత్తి పాడతారు, ఇది ఉన్నది ఉన్నట్లుగా ఎత్తి పాడతారనమాట. మనకి ఒక కీర్తన మీకు ఐడియా ఉందో లేదా? 23వ కీర్తనకి మన తెలుగులో కూడా ఉంది. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు, యెహోవా నా కాపరి. అలాగా
ఇది ఒక కీర్తనలో పాడుకుంటాం, మన తెలుగులో కూడా ఉంది. అలాగే యెహోవా నా బలమా యథార్థమైనది, అది ఒక కీర్తన మనం పాటగా పాడుకుంటాం. అలాగే మనకు ఇంకో కీర్తన ఉందన్నమాట, అభయం 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 అనే పాటలో పర్వతములు తొలగిపోయినా కూడా అనే ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాట కూడా ఒక కీర్తనకు సంబంధించిన అనమాట. అలాగే 147 కీర్తన ఒకటి అనమాట, స్తుతించుడి యెహోవా, స్తుతించుడి అనే ఒక పాట ఉంది అనమాట. ఆ పాటలో పర్వతముల గురించి, రాజుల గురించి, బాలుర గురించి, వీళ్ళందరి గురించి, అట్లాగా ఈ కీర్తనలు అన్నీ కూడా ప్రభువుని ఘనపరిచేయి. అలాగే కీర్తనలు అంటే గీతాలు అన్నమాట. సరే, ఏదేమైనా కోరహ కుమారుల కీర్తనల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కోరహ కుమారులు ఏమంటున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఇక్కడ ఒకసారి అడుగుదాం, కోరహ కుమారులు కీర్తనలు అంటే, కోరహ అంటే మీకు అవగాహన ఉందా? కోరహ అంటే ఎవరో తెలుసా? కోరహు అని అంటే, దిస్ కోరా వాజ్ రెబల్డ్ అగైనెస్ట్ మోసే అండ్ ఆరోన్, మోజెస్ అండ్ ఆరోన్. మోసేకి అహరోన్కి తిరుగుబాటు చేసిన వ్యక్తి ఈ కోరహు. కోరహు తిరుగుబాటు చేశాడు. కోరహు, దాతాను, అబీరాము, ఇంకొక వ్యక్తి ఉంటాడనమాట. వీళ్ళు నలుగురు ఏం చేస్తారంటే మోసే అహరోన్లకి తిరుగుబాటు చేస్తారు. నువ్వేనా నాయకుడివి, మేము కూడా నాయకులమే కదా అని అంటాడు. ఈ కోరహ సంతానం కానీ దాతాను, కోరహు, దాతాను, అబీరాము వీళ్ళందరూ కూడా లేవీలు. వీళ్ళందరూ కూడా లేవీలు. లేవీలు అంటే ఏంటి? వీళ్ళు కూడా యాజకత్వం చేయడానికి అర్హులే అని. వీళ్ళు ఒకే ఆ గోత్రంలో పుట్టిన వాళ్ళు. ఈ లేవీలు అంటే, లేవీ తండ్రి పేరు ఏం పేరు? లేవీ తండ్రి, లేవీ గోత్రానికి ఉన్నాడు కదా, ఈ లేవీ తండ్రి పేరు ఏం పేరు? యాకోబు అండి, ఇశ్రాయేల్ అండి. ఇశ్రాయేలుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు, 12 గోత్రాలు. రూబేను, షిమియోను, గాదు, లేవి, ఇషాకారు, జబూలును, ఇలాగ చాలామంది, ఏసేపు వీళ్ళందరూ కూడా, బెన్యామీన్ వీళ్ళందరూ కూడా గోత్రాలు. వీళ్ళందరూ పేర్లు, వీళ్ళందరూ గోత్రాలు. అలాగే లేవి ఒక గోత్రికుడు అనమాట. అయితే యాజకత్వం ఎవరికి ఇచ్చారు? లేవీ గోత్రికులకి ఇచ్చారు. యాజకత్వం లేవీలు మాత్రమే చేయాలి, లేవీలు తప్పితే చేయకూడదు. ఈ లేవీలు కూడా యాజకత్వానికి ఒక సమయం ఉంటుంది అనమాట. ఆ సమయాన్ని బట్టే చేయాలన్నమాట. వాళ్ళకి ఒక వంతు వస్తుంది. ఆ వంతు వచ్చినప్పుడు యాజకత్వం చేయాలి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తూ వచ్చాడో వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ అధ్యక్షతనే నడవాలి. దేవుడు ఏం చేశాడు? మోషేని, లేవీ గోత్రంలో ఉన్న మోషేని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, అహరోను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ కోరహు ఏమంటాడంటే, మేము లేవీలం కాదా, మేము కూడా యాజకత్వం చేస్తాం, మీరైనా పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధులమా కాదా అని చెప్పేసి సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొత్తం కూడా ఈ కోరహు, దాతాను, అబీరాములు మోషే అహరోనుకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుని బట్టి ఏం చేస్తాడంటే, దేవుడి యొక్క కోపము, అలాగే మోషే కూడా కోపగించుకొని ఏం చేస్తారంటే, మోషే వీళ్ళకి మామూలు సాధారణమైన మరణం రాకూడదు, వీళ్ళు తిరుగుబాటు, వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు తిరుగుబాటు చేసేది కాక దాదాపు 250 మందిని గుంపు కట్టి వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. మోషే యొక్క నాయకత్వాన్ని శంకించి, నాయకత్వానికి వ్యతిరేకంగా ఆటంకాలు పెట్టిస్తారనమాట. ఆటంకాలు పెట్టించి రాళ్లతో కొట్టద్దామని చెప్పి చూస్తారనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడికి వీళ్ళు మొరపెట్టుకొని, అయ్యా సాధారణమైన మరణం వీళ్ళకి రాకూడదయ్యా, వీళ్ళకి ఒక ప్రత్యేకమైన మరణం ధర, ఇది నీ ఉగ్రతని తెలియపరచాలయ్యా, అలాగూ నెరవేర్చి, భూమి నెరవేర్చి వీళ్ళు మింగేటట్లుగా నువ్వు చెయ్యయ్యా అని చెప్పేసి మోషే ప్రార్థన చేస్తే, అప్పుడు ఏమైందనంటే భూమి నెరవేర్చి, భూమి కంపించి, భూమి బద్దలయ్యి, ఈ బద్దలైన దాంట్లో ఈ 250 మంది చనిపోతూ వచ్చారు. మరి ఇక్కడ కోరహు సంబంధీకులు మొత్తం చనిపోతే కోరహు కుమారుల కీర్తన ఎక్కడి నుంచి వచ్చింది? కోరహు కుమారుల కీర్తన సంఖ్యాకాండం ఒకసారి చూసి మనం ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ సందర్భం రాస్తుంది. ఆ వచనం కూడా 32వ వచనం చూడండి దయచేసి. 16వ అధ్యాయం 32వ వచనము. భూమిని తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసింది. కోరహు సంబంధించిన మొత్తాన్ని మృంగివేసిందంట. భూమి నెరవేర్చి, భూమి నోరు తెరిచి మింగేసింది. మరి కోరహు కుమారులు ఎక్కడి నుంచి వస్తారు? కోరహు సంబంధికులు మొత్తం చచ్చిపోతే కోరహు కుమారులు ఎక్కడి నుంచి వస్తారు అని అంటే, బైబిల్ దీనికి కూడా సమాధానం చెప్తుంది. 26వ అధ్యాయం చూస్తే 11వ వచనం గమనిస్తే, మనము 10, 11లో చూస్తే 26, 10, 11 గమనిద్దాం. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి
వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. కోరహు సంబంధించిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, కానీ కోరహు కుమారులు చావలేదు. ఈ కోరహు కుమారులు బ్రతికే ఉన్నారు. తండ్రి అనుసరించిన దుష్ట మార్గంలో వీళ్ళు అనుసరించలేదు. వీళ్ళు జ్ఞానంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ దుష్ట మార్గం నుంచి వీళ్ళు దూరంగా తప్పుకుంటూ వచ్చారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఒక గొప్ప వ్యక్తులుగా చేస్తూ వచ్చారు, ఆరాధించే వారికి, స్తుతించే వారిగా చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ కోరహు సంబంధికుల్ని దావీదు ఏం చేశాడంటే తన యొక్క రాజ్యములో స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, అంటే సంగీత వాయిద్యాన్ని వాయించేవారిగా వీరిని ఏర్పాటు చేస్తూ వచ్చాను. దినవృత్తాంతాలు 1 దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 1 దినవృత్తాంతం 6వ అధ్యాయము 31వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ సందర్భం రాయబడింది. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31 నుంచి గమనిస్తే, స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. ఇక్కడ ఆగుదాము. 37వ వచనం నుంచి గమనిద్దామండి. జఫన్యా తాహతునకు ఒక్క నిమిషం 33 చూసి తర్వాత వెళ్దామండి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీల కుమారుల్లో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యావేలునకు పుట్టినవాడు. ఇక్కడ నుంచి మరలా 37వ వచనంకి వెళ్దాం. జఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అసీరునకు పుట్టెను, అసీరు యబ్యాసాపునకు పుట్టెను, యబ్యాసాపు కోరహునకు. ఇప్పుడు కోరహ పుట్టింది ఎవరు? యబ్యాసాపు. ఇప్పుడు ఈ కోరహకు సంబంధించిన కుమారులు రచించిన కీర్తన రచించింది ఎవరంటే యబ్యాసాపు అని చెప్పి రాయబడింది అనమాట. అలాగే ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్తే ఈ కోరహు ఎవరికి పుట్టారని కూడా రాయబడింది 38వ వచనంలో. కోరహు ఇస్సారునకు పుట్టెను, ఇస్సారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు. ఎక్కడి నుంచి మొదలు ప్రారంభమైందో మీకు అర్థమైందా? ఇశ్రాయేలుకి 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. ఇశ్రాయేల్లో ఒక కుమారుడి పేరు లేవి. లేవికి పుట్టిన వాడెవరంటే లేవికి 3 కుమారులు ఉన్నారన్నమాట. కహాతు, గెర్షోను, మెరారి. ఇందులో కహాతుకు సంబంధించిన వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరనంటే కోరహు కుమారులు. ఈ కోరహు కుమారులు లేదా కోరహు నశించిపోయిన కోరహు కుమారుల ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటూ వారిని సజీవ లెక్కలో ఉంచాడనమాట. ఈ కోరహు కుమారులు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొలుచుందయ్యా, ఆశపడుతుందయ్యా అని చెప్పేసి ఈ కోరహు కుమారులు దేవుడిని స్తుతిస్తూ వచ్చారు. ఈ కీర్తన మొత్తంలో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ కీర్తనకారుడు కృంగిపోయినట్లుగా ఒకటి ఉంది. కృంగిపోయి ప్రార్థన చేసినట్లుగా ఉంది. అలాగే తన కృంగుదలలో యెహోవాయే రక్షకుడు, ఆయనే నా నిరీక్షణ, నా రక్షణ అని చెప్పేసి కూడా కన్క్లూజన్ చేస్తాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా. 11వ వచనం ఒకసారి గమనిద్దామండి. చక్రవర్తి గారు చదువుతారు. 42:11. 42:11 ఒకసారి గమనించండి. కీర్తన 42:11. సునీత చదువు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను. ఇక్కడ కీర్తనకారుడు ఆశతో ఒక దుప్పి ఏ విధంగా నీటి వాగుల కోసం పరిగెడుతుందో, ఎదురు చూస్తుందో అలాగే ఎదురు చూశాడట. అయితే ఈయన అక్కడికి వెళ్ళినంత ఉత్సాహంతో అక్కడ తృప్తి పొందలేదట. తృప్తి పొందినప్పుడు ఏమైందనంటే ఈయన కృంగిపోతున్నాడు. నా ప్రాణం మరలా ఈయన ప్రాణాన్ని ఈయనే ఓదార్చుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని చెప్పి తను తాను ఓదార్చుకున్నట్లుగా, తను ప్రార్థన చేసినట్లుగా, తను దేవుడి వైపు చూచినట్లుగా. అలాగే ఇక్కడ ఒక సందర్భంలో కూడా ఉపయోగించాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడటం అంటే ఏంటి? దుప్పి అంటే ఏంటి? ఇంగ్లీష్లో డీర్ అంటారనమాట. HART హార్ట్ అని అంటారు, లేదంటే డీర్ అంటారు, లేడీ అని కూడా అంటారు. దుప్పి నీటి వాగుల కొరకు. దుప్పి గడ్డి కోసం ఆశపడింది అనొచ్చుగా,
దుప్పి ఆహారం కోసం ఆశపడింది, వేగరపడింది అనొచ్చుగా. నీటి వాగుల కొరకని ఎందుకు అనాలి అని అంటే దానికి ఒక చాలా లోతైన అర్థం కూడా ఉంది. సహజంగా దుప్పుల్ని ఏ వేటాడుతూ ఉంటాయి? పులులు, చిరుత పులులు, మామూలు పుల్లు కూడా కాదు, చిరుత పుల్లు వేటాడతాయి. దుప్పుకి గంటకి 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్ళేంత వేగం ఉంటుంది. చిరుత పులికి కూడా 60 నుంచి 80 వెళ్ళే వేగం ఉండిద్ది. కానీ ఈ చిరుత పులులు వాటిని వేటాడతాయి. ఎట్లని వేటాడతాయి? దుప్పుల్ని వేటాడతాయి. అయితే ఈ ఎప్పుడు కూడా ఇవి ఏదో ఒక జంతువు చేత వేటాడబడుతూ ఉంటాయి. ఈ దుప్పులు వేటాడినప్పుడు బాగా పరిగెట్టి తర్వాత అది తప్పించుకుంటుంది. ఎట్లాగైనా తప్పించుకుంటుంది. కొన్నిసార్లు దొరికిపోతుంది, కొన్నిసార్లు తప్పించుకున్నప్పుడు దానికి ఏమవుతుంది? దాహం అవుతుంది. దాహం అయినప్పుడు ఏదో కొద్దిగా నీటి మడుగుంటే సరిపోతాయా? నీటి వాగు కావాలి, వాటికి నీటి వాగులు కావాలి. అందుకని ఆ వాగుల కోసం ఇదేం చేసిద్దనంటే పరితపిస్తూ వెళ్తుంది అనమాట. ఎందుకు? అలసిపోయింది కదా, బాగా అలసిపోయినప్పుడు దానికి ఏం కావాలి? సెలయేర్లు కావాలి, బ్రూక్స్, నీటి వాగులు కావాలి. ఆ నీటి వాగుల దగ్గరికి వెళ్తే అది స్వచ్ఛమైన నీళ్లు తాగుతూ అది సేద తీరిద్ది అనమాట. దానికి ఆహారం ఇస్తే సరిపోతుందా? ఆ టైంలో ఆహారం కాదు కావాల్సింది, దానికి ఖచ్చితంగా నీళ్ళే కావాలి. ఒక వ్యక్తికి ఆహారం లేకపోయినా కూడా బ్రతకగలుగుతాడుగా, నీరు లేకపోతే బ్రతకగలుగుతాడా? ఇక్కడ ఈ నీరు జీవజలము అని చెప్పేసి మనం అర్థం చేసుకుందాం. ఈ నీరు జీవజలం. ఈ దుప్పి లాంటి జీవితం నీ జీవితం, నా జీవితం అనమాట. ఆనాడు కోరహు దుప్పు ఏ విధంగా నీటి వాగుల కోరకు ఎదురు చూస్తూ వచ్చిందో అలాగే ఈ కోరహు కుమారులు కూడా దేవుని సన్నిధానం కోసం, దేవుడి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. వాస్తవానికి పాడాల్సిన పాట చూడగోరిదా దేవ మందిరావరణములు చూడగోరిదా, లేదంటే వర్ధిల్లదం అనే పాట పాడుకుంటూ వచ్చాం. ఎక్కడ వర్ధిల్లగలుగుతారు? నువ్వు నేను ఎక్కడ వర్ధిల్లగలుగుతామో? దేవుని మందిర ఆవరణంలోనే వర్ధిల్లగలుగుతాం. అందులోనే మేలులు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. ఎందుకో నేను అంటున్నాడంటే ఇక్కడ యేసుప్రభువు వారు అంటారు, నా యందు విశ్వాసం ఉంచి వారి హృదయంలో నుండి జీవజల నదులు పారతాయి అని చెప్పేసి రాయబడి ఉంది. అయితే ఈ యొక్క జీవజల నదులు పారతాయి కాబట్టి మనం ఎవరిని వెతికే వారంగా ఉండాలి? దేవుణ్ణి వెతికేవారుగా, దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉండాలి. అయితే మనం దేన్ని వెతుకుతామనంటే పనిని వెతుక్కునే వారంగా ఉంటాం. పనిని వెతుక్కునే వారంగా, డబ్బులు వెతుక్కునే వారంగా, అదే వెండి బంగారు వాటిని వెతుక్కునే వారంగా ఉంటాం. కానీ దేవుని సన్నిధిని వెతుక్కొని వచ్చే వారంగా ఉండగలుగుతామా? అట్లాగా వెతుకుతూ వస్తే మటుకు నిన్ను ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు దేవుడు. ఎందుకనంటే నా యొద్ద జీవజలపు ఓట ఉందని చెప్పేసి పేతుడిని యేసుప్రభువు వారు అడిగారు. పోయిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గడిచిన వారం, అంతకుముందు వారం పేతుడిని యేసుప్రభువు వారిని అందరూ విడిచి వెళ్ళిపోతూ వచ్చారు. అయితే 70 మంది అంతకుముందు విడిచి వెళ్ళిపోయారు అన్నాగా యేసుప్రభువు వారిని. అయితే ఈ 12 మంది శిష్యులు మిగిలి ఉంటారు. ఈ 12 మంది శిష్యులు మిగిలితే మీరు కూడా విడిచి వెళ్ళిపోండి అని అంటే అప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళేదామయ్యా? ఏమంటాడు? నీవే నిత్య జీవపు మాటలు కలిగినవాడు. యూ హ్యావ్ లివింగ్ వెళ్తే మాకు దొరుకుతాయి అయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. అలాగే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ వస్తారు. ఏమనంటూ వస్తారు? నువ్వు ఈ బావిలో నీళ్ళు తాగితే మరలా నువ్వు దప్పుకుంటావు. అయితే నేను ఇచ్చే ఆ జీవజలాన్ని నువ్వు తాగితే నువ్వు మరి అన్నింటికీ దప్పుకోను. అయ్యా, ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. ఆమె ఏం చేసింది? అయ్యా, నువ్వు ఏదో ఆ నీళ్ళు నాకిస్తే నేను మరలా ఈ బావి దగ్గర రాకుండా నేను ఉంటా అని చెప్పేసి ఆమె భూ సంబంధంగా ఆలోచిస్తూ వచ్చింది. కానీ యేసుప్రభువు వారు పర సంబంధంగా దీన్ని తెలియజేస్తూ వచ్చాడు. అందుకనే ఆరోహణం అవుతూ వచ్చాడు యేసుప్రభువు వారు. అంటే తండ్రి యొద్దకి యేసుప్రభువు వారు ఆరోహణం అయినట్లుగా మనం కూడా తండ్రి యొద్దకి, యేసుప్రభువు వారి యొద్దకు మనం ఆరోహణం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాదిరికరమైన జీవితంతో తండ్రి యొద్దకు వెళ్తూ వచ్చాడు. అలాగే మనం యేసుప్రభువుని వెంబడించే వారంగా మనం యేసుప్రభువు వారి యొద్దకి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధుల దగ్గరికి వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే దేవుని మందిర ఆవరణంలో మనకి మేలు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, మనకి జీవజలము దొరుకుతుంది. ఈ జీవజలాన్ని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుగుందురు, ఆ దినమున మీరు చాలండి. ఇక్కడ కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు, ఈ జీవజలం రక్షణాధారమైన జీవజలం. ఈ జీవజలం ఏంటిదండి? రక్షణ ఇచ్చే జీవజలం అండి.
ఈ దినాన నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే పాపంలో నుంచి, లోకంలో నుంచి, జికటగల దొంగ ఊబులో నుంచి రక్షించబట్టే మనము ఇక్కడ ఉంటూ వచ్చాం. కాబట్టి ఈ జీవజలము ఏ విధంగా పిలువబడుతుంది? రక్షణాధారమైన జీవజలంగా, రక్షణాధారమైన బావిగా పిలువబడుతూ వచ్చింది. కాబట్టి యేసుప్రభు వారు జీవజలం, రక్షణాధారమైన బావిగా మనకి కనిపిస్తున్నాడు అనమాట. ఇంకొక వచనం కూడా గమనిద్దామండి. 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. 44వ అధ్యాయము 3వ వచనము గమనిస్తే, నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. దప్పి గలవాని మీద నీళ్లను కుమ్మరించేదను అని చెప్పన్నాడు. ఏ నీళ్లు అని అంటే అది జీవజలపు నీళ్లు, ఆత్మ సంబంధమైన ఆత్మని కుమ్మరిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. దానివల్ల ఆత్మను కుమ్మరించడం వల్ల నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రియమైన సంగమా, దేవుని ఆత్మ లేకపోతే మనం ఆశీర్వదించబడం. పోయినసారి ఒకటి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడని చెప్పేసి అనుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? పరిశుద్ధత ఉన్న చోటే ఉంటాడు. పరిశుద్ధత లేకపోతే ఉంటాడా? ఒక ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఎవరన్నా మనల్ని ఆహ్వానిస్తే ఆ శుభ్రంగా ఉన్న రూమ్లోకి రాగలుగుతారు, మనం అట్లా ఆహ్వానించగలుగుతాం. అలాగే మన హృదయము శుభ్రంగా, శుద్ధంగా ఉంటేనే మనము, మన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి రాగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఈ జీవజల ఓటలు అనేది మన హృదయంలోనే ఉంటాయి, మన హృదయంలోనే ఉంటాయి. అయితే ఈ మన హృదయంలో ఉండాలంటే ఆ జీవజలమైన యేసుప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే ఆ యేసుప్రభువారు మన హృదయంలో ఉంటే అప్పుడు మన జీవజల ఓటలు మన హృదయంలో నుంచే వస్తాయి అని చెప్పేసి. కాబట్టి ఈ జీవజల ఓటలు ఆశీర్వాదానికి కారణాలైన ఓటలు. నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తాను, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను అని చెప్పేసి అంటే. ఇంకొక సందర్భం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఒబుకుచుండు నీటి ఊట వలెను. ఎట్లా ఉంటావంట? నీరు కట్టిన తోట ఎట్లా ఉండిద్దో అలా ఉంటా. నీరు కట్టిన తోట ఎట్లా ఉండిద్ది? పచ్చగాను చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దేవుని వాక్యము, దేవుడు నీలో ఉంటే ఎలా ఉంటాం? మనము నీరు కట్టిన తోటలాగా ఉంటాం. దేవుడు లేకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు, దేవుడు లేకపోతే నీకు నెమ్మది ఉండదు, దేవుడు లేకపోతే నీకు శాంతి సమాధానము ఉండదు. దేవుడి దగ్గర ఎందుకు దేవుడి యొద్దకి రావాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఇక్కడ కోర కుమారుడు ఆశపడుతున్నారు. ఎందుకు ఆశపడుతున్నారంటే దేవుడి సన్నిధిలో ఏముండిద్ది అని అంటే, దేవుడి సన్నిధిలో ఏముంటుంది? జీవజలపు ఓటలు ఉంటాయి. ఈ జీవజలపు ఓటలే ఇంకొక అర్థంలో గమనిస్తే మనము 16వ కీర్తనలో చివరి వచనం గమనిస్తే మనము 16వ కీర్తన మనందరికీ తెలిసిన వాక్య భాగం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవు. జీవ మార్గం అంటాయి. ఇది జీవ మార్గం. జీవజలం దొరికే జీవ మార్గంలో ఏముండిద్దనంట? ఏమి దొరుకుతుంది? నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు, సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధి అంటే దేవుడి సన్నిధిలో ఏం దొరుకుతుందంట? శాంతి, సంతోషము, సుఖములు ఉంటాయి. ఈ భూ సంబంధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి పెయిడ్ హ్యాపీనెస్ ఉండేది. ఏం జరుగుతుందంటే పెయిడ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. ఏదైనా సరే భూ సంబంధంగా నువ్వు వెళ్తే, పార్క్కి వెళ్ళినా, పిక్నిక్కి వెళ్ళినా, టూర్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా దానికి వెళ్ళ చెల్లించాలి. దేవుడి సన్నిధానికి వెళ్తే నువ్వు వెళ్ళ చెల్లించాలా? వెళ్ళ చెల్లించకుండానే జీవజల ఓటలో నీ హృదయంలో ప్రవహింపజేస్తానంటున్నాడు దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమిస్తానంటున్నాడు? సంపూర్ణ సుఖము, సంతోషం ఉంటుంది. అదే నీకు జీవజల ఓటలాగా ఉంటుంది. అంతేకాదు దేవుని మాటలు, ఈ మాటలే నీ హృదయంలో ఉంటే సంతోషము, సుఖము ఉంటుంది. నీ హృదయం నుంచి జీవజల నదులు పారతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 59వ అధ్యాయము 21వ వచనం కూడా గమనిస్తే,
59:21. యెషయానమ్మా, యెషయా 59:21. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నీ నోట నుండి నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి. ఇది కొంచెం మనం లోతుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ జీవజలపు మాటలు అనంటే దేవుడిచ్చే మాటలే, దేవుని మాటలే, వాక్యమే. వాక్యమే మన హృదయంలో ఉంటే జీవజలపు ఓట ఉండిద్ది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీ హృదయంలో జీవజలపు ఓటలు ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం హృదయంలో ఉంటే ఏమవుతుందనంటే జీవజలపు ఓటలాగా నీరు కట్టిన తోట వల్ల నువ్వు ఉంటావని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఈ వాక్యం మన హృదయంలో ఉంటే మనకు విశ్వాసం కలిగిద్దట. గలతీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, గలతీ 3వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా. అంటే దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఇక్కడ దేవుని ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3-4 అర్థాలు ఉంటున్నాయి జీవజలం అనే దాని గురించి. జీవజలం అంటే దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని ఆత్మ, లేదంటే దేవుడు యేసుప్రభువారు. యేసుప్రభువారు నీ హృదయంలో ఉన్నాడన్నా, లేదంటే దేవుని వాక్యం ఉందన్నా, దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నానన్నా ఒకే అర్థము వస్తుంది. ఇది ఏది ఉన్నాలన్నా వాక్యం ద్వారానే మన హృదయంలో దేవుడు నివసిస్తాడు. వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. ఈ వాక్యాన్ని హృదయంలో ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వాళ్ళు జీవజలపు ఓటలు కలిగిన వారుగా మనము భావించవచ్చు అన్నమాట. అంటే ఈ వాక్యాన్ని మనం గమనిస్తే సైతాన్ని ఎదుర్కోవాలనుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. సైతాన్ని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఏముండాలట? సర్వాంగ కవచంలో ఒక ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. సర్వాంగ కవచంలో వాక్యం అనే డాష్, వాక్యం అనే డాష్ ఏముండాలి? వాక్యం అనే 17వ వచనం గమనించండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘము అన్య సంఘము, లేదంటే విగ్రహారాధన సంఘము. ఈ ఎఫెసీలు అంటే మీకు తెలీదో, ఈ ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కదా. ప్రపంచంలో 7 వింతల్లో 7 వింతలు ఒక వింత ఉంది. ఒక వింత ఈ ఎఫెసులోనే ఉంది. ఎఫెసులోనే డయానా ఆలయం అనే, డయానా ఎప్పుడైనా పేరున్నారా? డయానా విగ్రహం ఒకటి ఉందన్నమాట. డయానా ఆలయము ఒకటి ఉందన్నమాట. లేదంటే 1000 స్తంభాల ఆలయం ఏదో అంటారు. ఎఫెసులో 7 వింతల్లో మనం ప్రపంచంలో మన తాజ్మహల్ ఒక వింత, చైనా ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒక వింత, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక వింత, ఇంకా అట్లాగా వింతల్లో ఎఫెసులోని డయానా ఆలయం కూడా ఒక వింత. 7 వింతల్లో ఒక వింత. ఈ యొక్క ఎఫెసీ సంఘం అనేదా, ఎఫెసులో పౌలు గారు సంఘాన్ని కట్టారు. ఈ ఎఫెసీలు వాక్యం విని వాక్యానికి లోబడుతూ వచ్చారంట, విశ్వసిస్తూ వచ్చారు. 1వ అధ్యాయం 15వ వచనం గమనిస్తే, ఎఫెసీ 1:15, ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పుడు చాలండి. ఇక్కడట ఈ ఎఫెసు సంఘం అనట యేసుక్రీస్తు యందు విశ్వాసం చూపించారు, పరిశుద్ధులందరి ఎడల విశ్వాసము చూపిస్తూ వచ్చారు. ఈ విశ్వాసం అనేది ఎలాగొచ్చింది? విశ్వాసం ఎలాగొచ్చింది? రోమీలకు రాసిన పత్రిక 10:17 రాయబడింది కదా, మనందరికి తెలిసిన వాక్య భాగము. రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘస్థులు దేవుని మాట విన్నారు, లోబడ్డారు. లోబడటం వల్ల వీళ్ళకేమైంది? యేసు ప్రభు యందు విశ్వాసము కలిగింది. అంతేకాకుండా పరిశుద్ధులందరి ఎడల కూడా వీళ్ళు వాళ్ళకున్న విశ్వాసాన్ని తెలియపరుస్తున్నారు. ఈ విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని ఆత్మ మన హృదయంలోకి వస్తాడట.
విశ్వసించడం ద్వారా ఏమొస్తాడు? మన హృదయంలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు రావటం అంటే జీవజలపు ఓటలు మన హృదయంలో ఉండటమేనా? నీ హృదయంలోని జీవజలపు ఓటలు ఉంటాయి కాబట్టి నువ్వు అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో అని అంటాడు. అన్నిటికంటే మనం దేన్ని కాపాడుకోవాలి? చూడండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక సందర్భం 23వ వచనం గమనించండి. 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా. మనము బంగారం చాలా భద్రంగా కాపాడుకుంటాం, ఇంకా డబ్బులు భద్రంగా కాపాడుకుంటాం. నకళ్ళు ఉంటాయి కదా, దస్తావేజులని, నకళ్ళు అనేది రిజిస్ట్రేషన్ పత్రాలు, అవి జాగ్రత్త బాగా కాపాడుకుంటాం. అంత బాగా అన్నీ కాపాడుకుంటాం. కానీ ఈ జీవ గ్రంథాన్ని, జీవ మాటల్ని కాపాడుకుంటామా? వీటిని హృదయంలో భద్రపరుచుకుంటామా? భద్రపరుచుకుంటాం. మనం ఏదైతే తాత్కాలికమైందో దాన్నే నమ్ముతామో, దాన్నే జాగ్రత్త పరుచుకుంటాం. కానీ నిత్యంగా ఉండేది అక్షయమైన దానికోసం మనం పాటుపడినే పాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఇలా చేశారట. చూడండి, ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే 1:13 ఇర్మియా 2:13 అమ్మ, క్షమించండి, 2:13 నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలపు ఊటనైన నన్ను విడిచి ఏం చేశారంటే వాళ్ళు తొట్లు చేసుకున్నారంట. ఆ తొట్లు ఏం తొట్లు అంట? అది బద్దలైన తొట్లని చేసుకున్నారు. మనం ఏం చేస్తామంటామండి? అన్నీ భద్రపరుచుకుంటాము, జీవజలాన్ని మట్టుకు భద్రపరుచుకున్నాం. ఆ క్రీస్తు ప్రభువు వారి మాటలను మట్టుకు హృదయంలో ఉంచుకోము. ఈ వారం దినాలు నేను ఖచ్చితంగా ఒక అధ్యాయానికి తగ్గకుండా ఈ వారం మొత్తం బైబిల్ చదువుకున్నానని చెప్పి ధైర్యంగా ఎవరైనా చేయి చూపించగలుగుతారా? దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు వాక్యం చదవకపోతే నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం చదవకపోతే దేవుని ఆత్మ నీ హృదయంలో ఎలా ఉంటాడు? బైబిల్ గ్రంథం రాయబడింది కదా. గలతీయులకు రాసిన పత్రిక ఏమని చదువుకుంటూ వచ్చాం? ధర్మశాస్త్ర సంబంధమైన వాటి వలన నీకు ఆత్మ, నీ హృదయంలోకి ఆత్మ ప్రవేశిస్తాడా? ధర్మశాస్త్ర సంబంధమైన, లేకపోతే విశ్వాసం ద్వారానా? విశ్వాసం. విశ్వాసం దేని ద్వారా వచ్చింది? దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా. వినుట వలన విశ్వాసం కలుగు. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. కాబట్టి మీరు గమనించండి, వాక్యాన్ని మీరు ఈ లోకంలో ఉన్న వాటి కంటే ఎక్కువగా నీ వాక్యాన్ని కానీ ప్రథమ స్థానం ఇచ్చి వాక్యాన్ని చదువుకుంటే వెళ్ళండి. గ్యారంటీ చెప్తున్నాను, మీ హృదయంలో నిజంగా వచ్చే అంత సంతోషం, అంత ఆనందము ఈ లోకంలో ఏది ఇవ్వలేదు. నీకు బ్యాంకులో 1 కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఇంట్లో 1 కేజీ బంగారం ఉన్నా, లేదంటే నీకు ఒక ప్రపంచం మొత్తం వచ్చే ఒక సక్సెస్ అయినా అంత సంతోషం రాదు. కానీ ఈ వాక్యం చదువుకుంటూ వెళ్తా ఉండండి, హృదయం నుంచి నిజంగా జీవజల దారులు పొర్లి పారతాయండి. హృదయం నుండి జీవజల, ఆ వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. ఆ యేసుప్రభు వారు నేను జీవజలపు ఓటనయ్యి ఉన్నాను. నా జనులు 2 తప్పులు చేశారు. ఏం తప్పులు చేశారంట? నన్ను విడిచిపెట్టారు. జీవజలపు ఓట అయినా బైబిల్ని విడిచిపెట్టేశారు, వాక్యాన్ని విడిచిపెట్టేశారు, వాక్యం చదవటాన్ని విడిచిపెట్టేశారు. ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన పట్టుకుంటున్నారు, లోక సంబంధమైన బంగారాన్ని, లోక సంబంధమైన ధనాన్ని పట్టుకున్నారు. అప్పుడు ఏమైంది? హృదయం సంతోషంగా ఉండిద్దా? హృదయము సంతోషంగా ఉండదు. జీవజలపు ఓటైన యేసుప్రభు వారిని పట్టుకోవాలి. అందుకని చూడగోరిదా దేవ మందిర ఆవరణంలోనూ చూడగోరిదా అనే పాట పాడుతూ ఉంటాం. మరి ఆ యొక్క దేవుడి మందిరం అన్న ఆసక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరిచాడా? ఎప్పుడు కూడా నిరాశపడనే పడలేదు. కాబట్టి మనము మన జీవజలపు ఓట అయిన యేసుప్రభు వారిని చూద్దాం. జీవజలపు ఓట ఉంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నట్లు. దేవుని ఆత్మనంటే ఆత్మ ఫలము ఫలించే వారంగా ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం గురించి రాయబడుతూ వచ్చింది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మొత్తం 9 ఫలములు కాదు. 9 ఒక ఫలంలో ఉన్న 9 తొనలు అనుకోవాలి.
ఒక ఫలంలో ఉన్న 9 తొనలు అనమాట. ఇవన్నీ నీకు యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తే చూడండి, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారులో ఏముంది? ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఒకటి ప్రేమ, సంతోషం. యేసు ప్రభువారు అంటేనే సంతోషము, సంతోషము, సమాధానం. ఎప్పుడు కూడా ఆ యేసు ప్రభువారు ఏమన్నా అంటే మీకు సమాధానము కలుగుగా, నా సంతోషము మీ సంతోషం సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు నాకు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు ప్రార్థన చేయండి అన్నాడు. నేను మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాను అన్నాడు. చూడండి వాక్య భాగం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ సందర్భం రాసినది. కొంత సందేహంలో ఉన్నారు కాబట్టి నేను ఈ రిఫరెన్స్లోకి వెళ్ళబోతున్నాను అన్నమాట. 16వ అధ్యాయము 23వ వచనం చూడండి, 24వ వచనం, 16, 24. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుని, మీకున్న సంతోషం కాదు, ఇంకా పరిపూర్ణమైన సంతోషం నేను ఇస్తాను కాబట్టి అడగన్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానంగా యేసు ప్రభు వారి పేరేం పేరు? సమాధానకర్తయగు ఆధిపతి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. రాకడ యేసు ప్రభు వారి రాకలేదంటే ఏంటి? కారణం ఏంటి? దీర్ఘశాంతం వహిస్తున్నాడు అందరు రక్షణ పొందాలని. అదే మనమైతే మనకు సహించగలుగుతామా? ఎవరన్నా ఏమన్నా తిట్టినా, ఎవరన్నా ఏమన్నా కొట్టినా ఏం చేస్తామో వెంటనే అయ్యా నువ్వు రాకడ వచ్చేసి, వీళ్ళందరూ చచ్చిపోవాలి, వీళ్ళందరూ ఆ ఉగ్రత పాత్రలు అవ్వాలి, వీళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోవాలి. వీడు వెంటలేదు ఎన్నిసార్లు చెప్పి, నేను ఇప్పుడు 10 సార్లు చెప్పాను అన్నాడు. 1000 సార్లు చెప్పుంటాడు దేవుడు. ఎంతమంది చేత? దేవుని శిష్యుల చేత చెప్పాడు. కానీ ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడు. అది యేసయ్యకి మనకున్న తేడా. ఇంకోటి దీర్ఘశాంతం తర్వాత దయాళత్వము. దయగలిగిన మన దేవుడు, దయామయుడైన దేవుడు, అంత దయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? తండ్రి వీరేం చేయించినారు, వీరిని క్షమించినయ్యా. అంత దయగలిగిన మాటలు, ఆ దయా కలిగి క్షమించే మాటలు మనుషుల దగ్గర నుంచి వస్తాయా? అది దేవుడి దగ్గర నుంచి వస్తా. దయా, మంచితనం అని అంటే యేసు ప్రభు వారు చేసినన్ని మంచి పనులు ఎవరైనా చేశారా? గుడ్డి వారికి చూపులు ఇచ్చాడు, కాళ్ళు లేని వారిని కాళ్ళు ఇచ్చాడు, అలాగే పక్షవాయు గల వారిని బాగు చేస్తూ వచ్చాడు, ఇంకా దెయ్యం పట్టిన వాడిని విడిపిస్తూ వచ్చాడు. ఎన్ని మంచి పనులు చేశాడు. ఇవన్నీ మంచి పనులు కదా? స్వస్థత అయినా కూడా ఇవన్నీ మంచి పనులు. మంచితనం, విశ్వాసం అని అంటే యేసు ప్రభు వారు విశ్వాసం చూపించాల్సిన అవసరం లేదు. కానీ మన కోసం ఆయన తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచండి. అంతేకాకుండా హెబ్రీ 12:1 రాయబడింది, విశ్వాసమునకు 12:2 రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు. విశ్వాసమునకు కర్త ఎవరనంట? యేసు ప్రభు వారు. విశ్వాసాన్ని కూడా చూపిస్తూ వచ్చాడు యేసయ్య. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 30 సంవత్సరాలు ఎవరి మీద ఆధారపడి బ్రతికారు? 30 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? ఏం పని చేసుకుంటూ బ్రతికాడు యేసు ప్రభు వారు? ఏమన్నా పని చేశారా? కానీ మరి పోషించబడ్డాడు కదా. ఎంతమందిని పోషించాడు? ఆయన పోషించబడటమే కాకుండా ఎంతమందిని పోషించాడు? కొన్ని వేల మందిని పోషించాడు. ఎలాగా? ఏం చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు, రాడ్ బెండింగ్ పని చేసేవాళ్ళ, లేకపోతే కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఏం పని చేసేవాడు? ఫిషింగ్కి వెళ్ళేవాళ్ళ, చేపలు పట్టేవాళ్ళ, ఏమీ పని చేయలేదు. ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఏమన్నాడంటే నా యందు విశ్వాసం ఉంచండి చాలు, నేను ఆకాశ పక్షులను చూడ విత్తము కోయవు కూర్చోగలను, వాటిని నేను పోషిస్తున్నాను కాబట్టి నా యందు విశ్వాసం ఇచ్చినాడు, నేను కూడా మిమ్మల్ని పోషిస్తాను. క్షయమైన ఆహారం కోసం మీరు పాకులాడద్దు, అక్షయమైన ఆహారాన్ని నేను మీకు ఇస్తాను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు కేవలం రాజ్య పరిచర్య చేశాడు, పోషించబడుతూ వచ్చాడు, అనేకుల్ని పోషిస్తూ వచ్చాడు. దేవుని కృపను బట్టి నేను కూడా మీ ఎదుట సాక్ష్యం చెప్తాను. ఒకటి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం పరిచర్య. ప్రార్థన చేసి వాక్యం చదువుకుంటే చాలు, దేవుడు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి ఇస్తాడు. నాకు కావాల్సింది మొత్తం సమృద్ధిగా దేవుడు పరిచర్య చేస్తే చాలు ఇస్తాడు. కూలి పనికి వాటికి వద్దన్నాడు కాబట్టి నేను చేయట్లేదు. ఆ పని నువ్వు ఉద్యోగం కాదు, నువ్వు నా పని చేయను అన్నాడు. నా పని చేస్తే ప్రభా ఎట్లా ప్రభా, మరి నా పోషణ ఎట్లాగయ్యా, నా పట్టుకోటి ఎట్లాగయ్యా, మళ్ళీ నేను ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాలా అని అంటే అప్పుడు ఏమంటున్నా యేసు ప్రభు పై ఆకాశ పక్షులంక చూపించాడు. పక్షులంక, చిలకలు చూడు, మైనాలు అంటే ఏంటి? గోరింకలు. మైనాలు చూడు, కాకులు చూడు, పక్షులు చూడు, వాటిని నేను పోషించట్లేదు అని అన్నాడు. అవి అంత అందంగా ఉంటాయి. చిలక్కి అన్నం ఎవరు పెట్టారండి? చిలక్కి అన్నం ఎవరు పెట్టారు? మైనాలకి అన్నం ఎవరు పెట్టారు? కొన్ని ఉంటాయి, కింగ్ ఫిషర్ పక్షులు అంటారు. కింగ్ ఫిషర్ పక్షులు అది ఎంత అందంగా ఉంటుంది చూసారా? అసలు అరణ్యంలోకి వెళ్తే పక్షుల యొక్క అందాన్ని మనం వర్ణించలేము, అంత అందం. మరి వాటిని ఎవరు అలంకరిస్తున్నారు? వాటిని ఎవరు పోషిస్తున్నారు? మనల్ని మరి నిన్ను పోషించలేనా అన్నాడు.
ప్రభా సరే ప్రభా అని ఎట్లాగో ఒప్పుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మాకు వివాహం అయ్యి 13 సంవత్సరాలు ముగించుకొని 14వ సంవత్సరం వార్షికోత్సవంలోకి వచ్చాను. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు నన్ను నేనే పోషించుకోలేను అనుకున్నా ఫస్ట్. కానీ దేవుడు నన్నే కాకుండా భార్యని, 2 బిడ్డల్ని, ఒకసారి మా అమ్మమ్మ చనిపోయింది, ఒకసారి మాకు ఫస్ట్లో 3 సార్లు ప్రెగ్నెంట్ లాస్ అయింది. పాస్టర్ గారికి 3 సార్లు అబార్షన్స్ జరిగినాయి. కొన్ని అనారోగ్య కారణాల చేత కానీ ఏదైనా కారణాల చేత జరిగింది. అయితే ఒకసారి విజయవాడ వెళ్తే మా అమ్మమ్మ అడిగింది అనమాట, ఏంట్రా పిల్లలు పుట్టలేదు, పోషించుకోలేమని చెప్పేసి కనట్లేదా, పోషించుకోలేమని చెప్పేసి నియంత్రించుకుంటున్నారా మీరు అన్నట్లుగా అంటున్నారు. అంటే సహజంగా అంటారు కదా, మరి ఎక్కడ మా పోషణ ఏమి లేనప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి ఆలోచన వచ్చింది, కానీ వాస్తవం జరిగింది ఇది కాదు, కానీ వాళ్ళకి ఆ ఆలోచన వచ్చింది. కానీ మన దేవుడు లివింగ్ గాడ్, మన దేవుడు సజీవుడైన దేవుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది తక్కువ కాకుండా పోషిస్తున్నాను. నేను చెప్తున్నాను దేవుడి సాక్షిగా, ఆ జీవజలపు ఓటైన యేసుప్రభువు వారి గురించి సాక్ష్యం చెప్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తిని కూడా ₹1 అడగలేదండి దేవుడిని. ఒకటే ప్రభువా ఏమైనా అవసరమైతే నిన్నే అడుగుతాను, నీ కాళ్ళే పట్టుకుంటాను. 1-2 సార్లు వెళ్ళి అడుగుదామా అనే దగ్గర దాకా వెళ్ళింది. అంటే ఫోన్ జస్ట్ టచ్ చేస్తే ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది, అడగచ్చు. కానీ వెంటనే చివరిలో అన్నాడు, నేను ఇవ్వనా, నువ్వు నన్ను అడిగేవా ముందు అని అన్నాడు దేవుడు. సారీ ప్రభువా నేను నిన్ను అడుగుతాను. అడిగిన మరుక్షణమే తర్వాత ఎటు నుంచి వచ్చిందో సహాయం, అట్లాగా అద్భుత రీతిలో సహాయము వచ్చింది. ఐ హ్యావ్ సీన్ మెనీ మిరకల్స్ ఇన్ మై లైఫ్. గాడ్ ఈజ్ ద ప్రొవైడర్. యెహోవా ఈరే, యెహోవాయే చూసుకొని. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ గొర్రె పిల్లను చూసుకుంది ఎవరు? అక్కడ అబ్రహాం అని అంటాడు. ఏమంటాడు? కుమారుడు ఏమంటాడు? ఇస్సాకు ఏమంటాడు? తండ్రి కట్టెలు ఉన్నాయి, బలి ఇవ్వటానికి కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలేది అని అంటాడు. అంటే యెహోవాయే చూసుకుంటారు. అక్కడ ఉన్న దాసులకి ఏమని చెప్తాడు వచ్చి, అయ్యా మేము వెళ్ళి తిరిగి వస్తాము అని అంటాడు. మేము వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాము అని అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ద ఫైత్. అందుకని విశ్వాసం, మన యేసయ్య విశ్వాసానికి కర్త. యేసయ్యని చూసి యేసయ్యని నమ్ముకుంటే చాలు, మనం ఇంకేది అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇస్తాను అని అంటున్నాడు. ఎలక్షన్ డబ్బులు తీసుకునే అవసరం అయ్యా వచ్చి అంటున్నారు, అయ్యా దేనికో దానికి హుండీలో వేసుకోవచ్చుగా, దేనికో దానికి ఉపయోగపడుతుందిగా. నో, ఐ డోంట్ వాంట్ టచ్ ద ఫీల్ ది మనీ. అది అసలు అది ఏమాత్రం అపవిత్రమైన ధనం నేను ముట్టుకోను. కొంతమంది ఏం చేస్తారంటే అది తీసుకొని బైబిల్స్ కొని ఎవరికన్నా ప్రచురపరచచ్చుగా, ఎవరికన్నా ఇవ్వచ్చుగా, మంచిదా కాదా? ఏమండి, ఆ డబ్బులే తీసుకొని బైబిల్స్ కొని ఆ బైబిల్స్ ఎవరికైనా ఉచితంగా పంపిణీ చేస్తే బైబిల్ పని బైబిల్ చేసుకునేది కదా. ఎస్, చేసుకునేది. కానీ నేను చేసింది కార్యం సరైందా కాదా? కాదు. నేను ఒక మంచి పని చేయడానికి కోసం కీడు చేస్తే, నేను ఒక మంచి పని చేయడం కోసం నేను ఏదో ఒక దోషం చేసి మంచి పని చేస్తే అది దేవుడు మెచ్చుతాడా? నేను దోషం అవుతా. ఈ కొనటం దోషం కాదు, నేను ఏం చేస్తాను ఇక్కడ ముందు పుచ్చుకుంటున్నాను. కాబట్టి ప్రేమైన సంఘం, ఇప్పటి వరకు ₹1 పాస్టర్ గారు కానీ మేము కానీ తీసుకోలేదు కూడా. కానీ దేవుడు మమ్మల్ని అత్యధికంగా పోషిస్తూనే ఉన్నాడు. మన దేవుడు ఎవరో నమ్మదగిన దేవుడు. చూడండి, భూమి, ఆకాశము, సముద్రము, దానిలోని సర్వాన్ని సృష్టించిన దేవుడు నీకు నాకు కావాల్సింది ఇవ్వలేడా? ఆఫ్టర్ జానుడు పొట్ట అంటారు, జానుడు పొట్ట అంటారు. దీన్ని పోషించలేడా దేవుడు? ప్రపంచం మొత్తాన్ని భరిస్తున్నాడు, మోస్తున్నాడు. కాబట్టి నిన్ను నేను ఒకటే అంటున్నాడు దేవుడు, విశ్వాసము. ఆ విశ్వాసం రావాలంటే దేవుని వాక్యము చదవాలి. ఆ వాక్యం చదివితే నీకు హృదయంలోని జీవజలపు ఓటలో ఊరుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు జీవజలపు ఓటలు అంటే ఏంటి? నువ్వు కూడా యేసు ప్రభులాగానే ఉంటావు, ప్రేమ కలిగి ఉంటావు, సంతోషం కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు, మంచితనము కలిగి ఉంటావు, దీర్ఘశాంతం కలిగి ఉంటావు, సాత్వికము కలిగి ఉంటావు. సాత్వికం అనగానే మన యేసు ప్రభు, నేను సాత్వికుడును దేన మనసు కలిగిన వాడిని, కాబట్టి మీరు నా ఎద్దకు వచ్చి నేర్చుకోనండి. అలాగే ఈ నవ ఫలము 9 ఉన్న ఆ ఫలాన్ని మన ప్రభువారు మనకిచ్చేవారిగా ఉంటున్నారు. ఆ జీవజలాన్ని మనకిచ్చేవారిగా ఉంటున్నారు. ఆ జీవజలం నీలో నాలో ఉండాలంటే ఒకటే మార్గం, యేసయ్యందు విశ్వాసం ఉంచాలి. యేసయ్యందు విశ్వాసం ఉంచడం ఏంటంటే దేవుని వాక్యం ప్రతిరోజు నువ్వు చదవాలి, దేవుని సన్నిధానికి రావాలి, దేవుని రాకడ సమీపించకుందంటే సహవాసం కూడుకోవాలి. ఒకరికొళ్ళు అంటారు, ఏమంటారంటే హృదయంలో ఉంటే చాలయ్యా, మనసులో ఉంటే చాలయ్యా, ఏ ప్రార్థనకే వెళ్ళాలంటారా, అంత అవసరమా అని అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో చూసుకొని మనం ముగించుకుందాం. ఏమని రాయబడిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24
ఇట్లాంటి వాళ్ళే మానుకుంటారు. ఏమని మానుకుంటారు? కొందరు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరికొల్పు వలననే. కాబట్టి ఆ దినము యేసయ్య రాకడ దినం సమీపించే కొలది మనందరం ఒకళ్ళొకళ్ళు కలుసుకోవాలంట. దేవుడు ఎక్కడైనా దేవుడు ఏమంటున్నాడు? హృదయమే నా ఆలయం అని అంటున్నాడు కదా. నీ హృదయం ఆలయం అన్నాడు కదా. మరి ఆలయానికి రావాల్సిన అవసరం ఉందా? ఆలయానికి రావాలా? కానీ దేవుడు ఏమంటున్నాడు? అదే అంటున్నాడు, మీరందరూ యేసయ్య నా రాకడ సమీపించిన కొలది మీరందరూ ఒకరినొకడు కలుసుకొని ఏం చేయాలంటే ప్రేమ చూపించుకోండి, సత్కార్యాలు చేయించుకోండి. మీరు చూడండి, దేవుని మందిరానికి రాకపోతే మీ హృదయం చాలా భారంగా ఉండేది. మీరు గమనించండి. దేవుని మందిరం రాకుండా ఒక వారం రాకుండా ఉండండి, ఏదో వెళితే ఏదో అసమాధానం, ఏదో దోబూచులాడి వెంటాడుతూ ఉండేది. కానీ ప్రభు సన్నిధికి రండి, దేవుడిచ్చే గొప్ప తృప్తి, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం పొందుకుంటావు. అదే ఇంక నువ్వు దానికి పేపర్ మీద రాయాల్సింది ఏముండదు. అది యూ కెనాట్ ఎక్స్ప్రెస్, బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు కానీ ఎక్స్పీరియన్స్ పొందగలవు. కాబట్టి అదే దేవుడు ఏమంటాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఇదే జీవజాలకు ఓటంటే ఇదే నా శాంతి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. కాబట్టి చెప్పనశక్యమైన సంతోషం, నువ్వు చెప్పటానికి కూడా వీలు లేని సంతోషం. మరి ఆ సంతోషం కావాలంటే ఎప్పుడు కూడా జీవజాల పోటైన దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలి, దేవుడి వాక్యాన్ని ప్రేమించేవాడిగా ఉండాలి. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. వారం కూడా దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయా